పచ్చి పాలపై ఇప్పుడు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఆ పాలలో నిజమైన రుచి ఉండడంతో పాటు శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. అంతేకాదు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, తారలు అయిన మార్టిన్ షీన్, గ్వెనెత్ పాల్ట్రో తదితరులు పచ్చి పాలపై ప్రచారం చేస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని ఊదరగొడుతున్నారు. మరి ఆ ప్రచారం నిజమేనా? ఇప్పుడు చూద్దాం. పచ్చిపాలలో వ్యాధికారక ఈకోలి, సాల్మోనెల్లా ఇంకా బోలెడన్ని పరాన్నజీవులుంటాయి. పాలు తీసే ప్రక్రియ ద్వారా ఇవన్నీ అందులోకి చేరుతాయి. పచ్చిపాలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాట్లాడుతూ పచ్చిపాలు తాగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పాలను పాస్చరైజేషన్ చేయడం వల్ల అందులోని విటమిన్లు నశించిపోతాయన్న ప్రచారం సరికాదన్నారు. కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ జీనత్ ఫాతిమా మాట్లాడుతూ రైతులు విరివిగా పెస్టిసైడ్లను వాడుతున్నారని, పశువులు గడ్డి తినడం, ఇతర మార్గాల ద్వారా HCH, DDT తదితర పెస్టిసైడ్స్ పశువుల్లోకి చేరుతాయన్నారు. ఇటీవల లీటర్ పాల పదార్థాలు 4 మిల్లీగ్రాముల HCH ను కనుగొన్నట్లు చెప్పారు. ఈ రసాయనాలు మనిషికి చాలా చేటు చేస్తాయని తెలిపారు. పాలను కనీసం 10 నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా మాత్రమే ఈ హానికర రసాయనాలు నివారించవచ్చనంటున్నారు. పాస్చరైజేషన్ లో 45% బ్యాక్టీరియా నశిస్తుందని, పాలను మరగబెట్టడం ద్వారా మిగతా బ్యాక్టీరియాను తొలగించవచ్చునని వివరించారు. పాస్చరైజేషన్ వల్ల న్యూట్రిషన్ విలువలు ఏమాత్రం తగ్గవని చెప్పారు. అయితే కొన్ని ఎంజైమ్లను, విటమిన్ సిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. పాలను మరగబెట్టుకుని తాగడమే మంచిదని స్పష్టం చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.